నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవం బంగారు కుటుంబాల లక్ష్యంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై అధికారులతో పాటుగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పేదల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదలపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఇక 2047 నాటికి పేదలందరికీ బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యంతో సీఎం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి మార్గదర్శకులకి, బంగారు కుటుంబాలకి, ఇక్కడికి విచ్చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ అధినేతలందరికీ సమాజ శ్రేయస్సే భాగ్యంగా భావించి పనిచేస్తున్నటువంటి ఎంతోమంది మనసున్నటువంటి మానవతావాదులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ రాష్ట్ర 47వ సంవత్సరానికి అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి వేళ 2047 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ప్రపంచ దేశాలలో భారత 700 కుటుంబాలను మార్గదర్శకులుగా గుర్తించడం జరిగింది. అంటే దాదాపు కావలి నియోజకవర్గంలో 80,000 కుటుంబాలు ఉంటే దాదాపు 15,000 కుటుంబాలు పేదలుగా ఉన్నారు. 15,000 పైన కొంతమంది మధ్యతరగతులుగా ఉన్నారు. అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళని 11,000 మందిని గుర్తించి వీళ్ళందరినీ బంగారు కుటుంబాలుగా మార్చగలిగితే, వాళ్ళు కూడా చైతన్యవంతులు కాగలిగితే, కోరికలు ఉంటాయి, చాలా మందికి సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకి ఒక ఆలోచన రాదు.